శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. ఈ లక్షణం ఉంటూ ఉంటుంది. లైక్ యాంగ్జైటీ కనిపిస్తూ ఉంటుంది. తెలియకుండానే అది హస్బెండ్ విషయంలో అవ్వచ్చు, భార్య విషయంలో అవ్వచ్చు, పేరెంటింగ్‌లో అవ్వచ్చు, స్టడీస్‌కి సంబంధించి పిల్లలకి అయ్యుండొచ్చు. రూట్ కాజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ, ప్రతి దాంట్లోనూ యాంగ్జైటీ కనిపిస్తూ ఉంటుంటుంది. దానివల్ల తెలియకుండానే డిప్రెషన్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. యాంగ్జైటీని ఏ విధంగా మనం అసలు అవతల వ్యక్తికి ఇది తీసేయొచ్చు, దీనివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉంటుంది అనేదాన్ని ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు అంటాం అసలు? యాంగ్జైటీ అనేది ఉషా రకరకాలుగా అంటే ఉంటుంది. యాంగ్జైటీ అంటే ఏంటి? ఆందోళన. అది శృతి మించినప్పుడు ఇబ్బంది. ఆందోళన, ఆతృత అంటే తెలియని ఒక రకమైన బిరుకు, భయము అన్నీ కలిపినట్టుగా ఉంటుంది ఆందోళన అనేది. అంటే ఇప్పుడు పరీక్షలు వస్తున్నాయి, చదవలేదు, మనం మనకి చదివాము అన్న కాన్ఫిడెన్స్ లేదు, ఆందోళన ఉంటుంది. ఎలా చేస్తాం, ఏం రాస్తాం, పాస్ అవుతాం అని. దాన్నే మనం యాంగ్జైటీ అని మాట్లాడుతున్నాం ఇంగ్లీష్లో. సో యాంగ్జైటీ ఉండటం అనేది బేసిక్ లెవెల్లో ప్రతి వ్యక్తికి ఎంతో కొంత ఒక పెసర యాంగ్జైటీ ఉండాలి. ఆ యాంగ్జైటీ, ఆ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెస్ లేకపోతే పరీక్ష సరిగ్గా రాయాలి, పాస్ అవ్వాలనే మోటివేషన్ ఉండదు. మరి టూ మచ్ బిందాస్గా ఉన్నా వస్తే వస్తుంది, పాస్ అయితే అవుతాం, ఇది కాదు కదా యాటిట్యూడ్ లైఫ్లో ఉండాల్సింది. మనం చక్కగా చదవాలి, సరిగ్గా రాయాలి, అమ్మో ఏ క్వశ్చన్లు వస్తాయో, ఏ చాప్టర్లో వస్తుందో మనం జాగ్రత్త పడాలి అనే ఒక స్పీడ్ బ్రేకర్ లాంటి సరిపడా యాంగ్జైటీ ఉంటే మనం దాన్ని వాడుకుని అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండటానికి ట్రై చేస్తాం, బాగా చదివి ఎగ్జామ్ రాస్తానికి. ఇప్పుడు ఈ యాంగ్జైటీ అనేది రకరకాల ఫేజెస్లో రకరకాల అంటే ఇంటెన్సిటీల్లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ అంటే నీకు వచ్చే యాంగ్జైటీ వేరు, నాకు వచ్చే యాంగ్జైటీ వేరు, అవునా? ఎందుకు వేరవుతుంది? ఎగ్జామ్ని నువ్వే కోణంలోంచి చూస్తున్నావు, నేనే కోణంలోంచి చూస్తున్నావు, నువ్వెంత ప్రిపేర్డ్గా ఉన్నావు, నేనెంత ప్రిపేర్డ్గా ఉన్నానన్న దాన్ని బట్టి మనలో యాంగ్జైటీ లెవెల్స్ మారుతాయి. నాకు ఇప్పుడు యాంగ్జైటీ ఉంది, ఎగ్జామ్స్ ఎలా రాస్తానా అని ఒక యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నాను. సో అది ఎందుకు వచ్చింది? ఎగ్జామ్ ఉంది కాబట్టి వచ్చింది అనే రూట్ కాజ్ నీకు తెలుసు అనుకో, నువ్వేం చేయాలి? శుభ్రంగా బాగా ప్రిపేర్ అయితే నీకు ఆ యాంగ్జైటీ తగ్గుతుంది. ఎప్పుడైతే నీకు నేను ఎగ్జామ్కి నేను బాగా ప్రిపేర్ అయ్యాను, ఇది నేను బాగానే రాసి పాస్ అవ్వగలను అనే నమ్మకం వస్తుందో నీలో ఆ లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ తగ్గుతుంది. ఇది మనం డీల్ చేయాల్సిన విధానం అనమాట. ఇది నేను ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను. అలాగే లైఫ్లో కొంతమందికి పెళ్ళి చేసుకోబోతున్నాం అనగానే అమ్మో ఎలాంటి హస్బెండ్ వస్తాడో, ఎలాంటి భార్య వస్తుందో, ఎలాంటి ఇన్లాస్ వస్తారో, పెళ్లి చేసుకున్న ఖర్చులు పెరుగుతాయి అంటే ఎవరి ఇబ్బందులను బట్టి వాళ్ళు. కొంచెం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేయలేనేమో వచ్చే అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ, పిల్లల్ని పుడితే వాళ్ళని కానీ అనే ఒక టెన్షన్, యాంగ్జైటీ మొదలవుతుంది. అర్థమైందా? సో దానికి ఏదైనా సరే లైఫ్లో నీవు అడుగు పెట్టబోయే సిచ్యువేషన్కి నువ్వు మెంటల్గా అండ్ ఫిజికల్గా నువ్వు ప్రిపేర్డ్గా లేనప్పుడు నీకు యాంగ్జైటీ అనేది లెవెల్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకున్నప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి రాబోయే సిచ్యువేషన్స్కి అనేది ఆలోచించాలి ఒకటి. ఇంకొకటి, కొంతమంది భూతద్దంలో పెట్టినట్టు చూసి మరీ యాంగ్జైటీ ఫీల్ అయిపోతుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ పక్కన ఎవరిదన్నా పేరెంట్స్దో పక్కన వాళ్ళదో తను చూసిన రిలేషన్షిప్లో సఖ్యత కానీ ఏదన్నా లేదంటే పెళ్ళి అనగానే ఇంకా వీళ్ళకి యాంగ్జైటీ మొదలవుద్ది. మా ఆవిడ ఎట్లా ఉంటుందో, మా హస్బెండ్ ఎలా ఉంటాడో, లైఫ్ ఎలా ఉంటుందో అనే ఒక యాంగ్జైటీ డీపర్ లెవెల్లో ఉంటుంది. సో ఇవన్నీ అంటే ఏంటి? సమస్య రాకముందే నువ్వు పెనుభూతంలాగా ఊహించుకుని మరీ యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నావు. సో ఇవన్నీ ఉంటాయి. సో యాంగ్జైటీ వచ్చినప్పుడు నీకు సిమ్టమ్స్ ఏంటంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒక వ్యక్తి అంటే అన్నీ ఇంటర్లింక్డ్ ఉషా. ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు అంటే యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ ఇంటర్లింక్డ్. లెవెల్ ఎక్కువైన కొద్దీ నువ్వు వేరే లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. నువ్వు యాంగ్జైటీని ఎక్కువ ఉంటే నీకు అది డిప్రెషన్కి లీడ్ చేస్తుంది, స్ట్రెస్కి లీడ్ చేస్తుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి నిన్ను అంటే ఇబ్బంది పెట్టకుండా నువ్వు బయటికి రావటానికి. ఎడ్రినలిన్, కార్టిజాల్ ఇలాంటివి. కొంచెం వరకు అయితే బాగానే ఉంటుంది. బట్ నీకు ప్రొలాంగ్డ్ యాంగ్జైటీ కానీ ఇవన్నీ ఉంటే నీకు అది ఇట్ మే లీడ్ టు డిప్రెషన్, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఓకే.
సో అందుకని ఇక్కడ హౌ టు డీల్ విత్, అంటే ఆందోళన చెందకుండా ఉండటం అనేది ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఫేజ్ ఆఫ్ దేర్ లైఫ్లో ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది, తప్పదు. మనం జీవిస్తున్న ఈ లైఫ్ స్టైల్లో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రూపంలో స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ వస్తాయి. ప్రాబ్లం ఎక్కడంటే నువ్వు అది గమనించుకుని నువ్వు అందులోంచి దాన్ని ఆ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలో తెలుసుకోకపోతే నీకు ప్రాబ్లం అవుతుంది. సో యాంగ్జైటీ కాదు ప్రాబ్లం, యాంగ్జైటీని డీల్ చేసే మెకానిజమ్స్ తెలవకపోవటం ప్రాబ్లం. ఏ సిచ్యువేషన్స్ నీకు యాంగ్జైటీని కలుగజేస్తున్నాయో వాటికి నువ్వు ప్రిపేర్డ్గా లేకపోవటం వల్ల యాంగ్జైటీ అనేది ప్రాబ్లం కింద అవుతుంది. బట్ సపోజ్ మీరు అన్నట్టుగానే రిలేషన్లో కనుక మనం చూస్తే పిల్లలు పేరెంటింగ్ విషయాల గురించి యాంగ్జైటీ ఉన్నప్పుడు క్లియర్ చేసుకునే అవకాశం చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కమ్యూనికేట్ చేస్తే పేరెంట్స్ కనుక గమనించగలిగితే కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అదే రిలేషన్ విషయానికి కనుక మనం వచ్చినప్పుడు వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడైతే వస్తూ ఉంటుంటాయో అవతల వాళ్ళ యొక్క కదలికలు అర్థం కానప్పుడు తెలియకుండా వచ్చేదే యాంగ్జైటీ అని మనం చెప్తూ ఉంటాం. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే ఆ టైంలో ఎలోన్గా ఉంటుంటారు, మనుషుల్లో కలవరు, ఎప్పుడు చూసినా ఎప్పుడు అంటే ఏడుపు వస్తూనే ఉంటుంది వాళ్ళకి, అదొక డిప్రెషన్ మోడ్లా అనిపిస్తూ ఉంటుంటుంది. నాకు వాళ్ళు ఏం చేసినా యాంగ్జైటీ అనిపిస్తుంది అన్న ఫీల్ వ్యక్తపరుస్తూ ఉంటారు. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు, ఎస్పెషల్లీ రిలేషన్లో ఉన్న వాళ్ళు? రిలేషన్షిప్లో యాంగ్జైటీకి రీజన్స్ ఏంటంటే అవతల వ్యక్తి నన్ను అర్థం చేసుకోలేదు అనే ఫీలింగ్ బలంగా ఉంటుంది వాళ్ళకి. ఎవరైతే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారో, స్ట్రెస్ ఎంత చేసినా వీళ్ళకి తృప్తి లేదు అనేది ఒకటి ఉంటుంది. నేను ఎంత కంట్రిబ్యూట్ చేసినా నాకు గుర్తింపు లేదు, నేను ఇక్కడ అవసరం లేదు ఎవరికి అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం వాడుకోబడుతున్నాం, మన అవసరాలు ఎవరికి పట్టవు, మనం మాత్రం వీళ్ళకి అన్ని రకాలుగా చేసినా కానీ కనీసం ఆ గుర్తింపు లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేను ఎవరికి అవసరం లేదు అనే ఒక మోడ్ ఆఫ్ థింకింగ్లోకి ఎప్పుడైతే భార్య కానీ భర్త కానీ వెళ్ళిపోతారో వాళ్ళు కంప్లీట్గా యాంగ్జైటీలోను స్ట్రెస్లోను అలాగే కంటిన్యూ అయితే, అంటే అవతల పార్ట్నర్ తెలుసుకుని ఏంటి అనేది కనుక వీళ్ళు మాట్లాడుకుని సాల్వ్ చేసుకోకపోతే కనుక ఈ ఇప్పుడు చెప్పిన ఫీలింగ్స్ బలంగా రోజు రోజుకి వీళ్ళు అదే లూప్లో కనుక ఆలోచిస్తూ ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళకి నువ్వన్నట్టు ఊరికూరికే ఏడుపు వస్తుంది, ఏ పని చేయబుద్ధి కాదు, సెన్సిటివ్ అయిపోతూ ఉంటుంది. చేస్తారు కానీ అందులో మనసు పెట్టి చేయలేరు. అంటే ఇప్పుడు ఏదో వంట చేయటమో ఆఫీస్ వర్క్ పైకి కనపడే వాళ్ళకి ఏమీ తేడా లేనట్టుగా అన్ని పనులు జరుగుతూ ఉంటాయి, కానీ అందులో వాళ్ళు ఉండరు. వాళ్ళ మనసు అంటే మనసా వాచ వాళ్ళు అందులో ఉండరు. అంటే తెల్లారింది కాబట్టి చెయ్యాలి కాబట్టి రొటీన్గా అయిపోతూ ఉంటుంది, కానీ వాళ్ళ మనసు స్థిమితంగా ఉండదు. సో ఇది ఎప్పుడంటే కూర్చుని మాట్లాడుకున్నప్పుడు సాల్వ్ అవుతాయి. అసలు ఇంకొకటి, అందరూ కూర్చోబెట్టి మాట్లాడతారు అని కూడా లేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోతే నాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు స్ట్రెస్గా ఉంది, నాకు ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనేది పార్ట్నర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పితే వాళ్ళకు కూడా అర్థం కాదు, నార్మల్గానే ఉన్నారు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చెప్పాను కదా అన్నీ మామూలుగా చేస్తూ ఉంటారు. సో కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇంకొకటి, అందరు వ్యక్తులు మాట్లాడితే అర్థం చేసుకుంటారు అనేది లేదు. కొంతమంది కొట్టిపారేస్తారు, నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు, పెద్ద ఇదేం పెద్ద ఇది కాదు, సమస్య ఏం కాదు, ఇది నువ్వే క్రియేట్ చేసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వీళ్ళు దాన్ని పోర్ట్రేట్ చేసే విధానంలో వాళ్ళకి అర్థం అవ్వదు, అర్థమైనా అందరూ దాన్ని సీరియస్గా తీసుకోరు. కాబట్టి మనకి మనమే ఎప్పుడూ కూడా అవతల వాళ్ళని నెగ్లెక్ట్ చేసి అవతల వాళ్ళ ఫీలింగ్స్ని ఖాతరు చేయకుండా రిలేషన్షిప్లో ఉండమని ఎవ్వరూ చెప్పరు, కానీ మనల్ని మనం ముందు టేక్ కేర్ చేయటం, సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అనేది తెలుసుకుంటేనే మనం అవతల వ్యక్తులని మన ఫ్యామిలీని ఇంకా బాగా టేక్ కేర్ చేయగలుగుతాం. కాబట్టి అసలు ముందు కూర్చుని మన గురించి మనం ఆలోచించుకోవాలి. నాకు ఎందుకు వస్తున్నాయి ఈ ఫీలింగ్స్, అసలు ఏం ఫీలింగ్స్ అంటే నాకు వచ్చేది ఫ్రస్ట్రేషనా, అంటే విసుగా, చిరాకా, లేకపోతే కోపమా పార్ట్నర్ మీద, అసలు నాకు ఏ ఫీలింగ్స్ వస్తున్నాయి రాసుకోవాలి. ఎందుకు నేను ఇలా ఫీల్ అవటానికి కారణమైన సంఘటనలు కానీ అతని ప్రవర్తన కానీ ఆవిడ ప్రవర్తన కానీ ఎవరైనా, మనం జెండర్ మాట్లాడట్లా. సో
పార్ట్నర్ ప్రవర్తన ఏది నన్ను ట్రిగర్ చేసి నాకు ఈ ఫీలింగ్స్ తెప్పిస్తుంది, ఇది ఒక క్వశ్చన్ వేసుకోవాలి. 3, ఇంతకు ముందు నాకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు నేను ఏది ఆలోచించి ఎలా దాన్ని డీల్ చేశాను. సో ఇలాంటి పరిస్థితి పూర్వం వచ్చినప్పుడు నేను ఇలాగే అయినప్పుడు ఏ థాట్స్ ఏది నన్ను యాంగ్షియస్గా అంటే తీవ్రంగా ఇబ్బంది పడకుండా నేను ఏది నన్ను బయటికి తెచ్చింది, ఎలాంటి ఆలోచన విధానం, ప్లస్ నేను అసలు నాకేం కావాలి ఈ రిలేషన్షిప్ నుంచి కానీ ఇండివిజువల్గా కానీ, అసలు నేను ఎవరిని, నాది ఎలాంటి పర్సనాలిటీ, నాకేం కావాలన్నదాన్ని నేను నా పార్ట్నర్కి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలిగానా, నేను కమ్యూనికేట్ చేయలేకపోవటం వల్లే అవతల వ్యక్తికి నేను అర్థం కావట్లేదా. సో ఇందులో అవతల వ్యక్తిని మార్చడం అనేది మన చేతుల్లో లేదు. సో నా కంట్రోల్లో నేను చేయగలిగింది ఏంటి ఇప్పుడు ఈ విషయంలో, నన్ను నేను ఈ యాంగ్జైటీ నుంచి బయట పడేసుకోవాలంటే అవతల వ్యక్తుల సహాయం పక్కన పెడదాం, నాకు నేను ఎలా హెల్ప్ చేసుకోగలను, వాట్ ఈస్ దట్ మేకింగ్ మీ మోర్ యాంగ్షియస్ అండ్ డిప్రెస్డ్ అనేది నువ్వు అనలైజ్ చేసుకోవాలి. చేసుకుని అది అవతల వ్యక్తికి కమ్యూనికేట్ చేయగలిగినప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో ఫస్ట్ అసలు మనం ఏంటో మనకే అర్థం కాకుండా, మన ప్రాబ్లం ఏంటో మనకే అర్థం కాకుండా, మనం ఎందుకు ఈ ప్రాబ్లమ్ని ఎలా చూస్తున్నామో మనకే తెలియకుండా ఉన్నప్పుడు అవతల వ్యక్తులు మాత్రం ఏం హెల్ప్ చేయగలుగుతారు, అవునా. సో సామెత కూడా ఉంది మనకి, గాడ్ హెల్ప్స్ హూ హెల్ప్స్ దెమ్సెల్వ్స్. అసలు ముందు మనదేంటో మనకు తెలిసి మనకి ఏ హెల్ప్ కావాలి, ఎవరు హెల్ప్ చేయగలరు, నాకు నేనేం హెల్ప్ చేసుకోగలను, ఇన్నిటికీ నీ దగ్గర ఆన్సర్ ఉంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావు. నీకు నువ్వు చేసుకోగలిగిన పాయింట్స్ ఉన్నాయా, చేసుకో. నీకు పలానా వ్యక్తి ఈ విషయంలో నీకు హెల్ప్ చేస్తారని తెలుసా, వాళ్ళ హెల్ప్ అడగండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్. ఎటు తిప్పి వచ్చినా నీతో నువ్వు ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలో నీకు తెలియాలి. అంటే నీకు నువ్వు ఏం క్వశ్చన్స్ వేసుకోవాలి, నీకు నువ్వు ఎలా ఆన్సర్ తెలుసుకోవాలి. అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ లుక్ దే ఆర్ ఇన్సైడ్ యూ ఓన్లీ. నీలోకి నువ్వు తొంగి చూసుకుని అసలు తరచి చూసుకుని ప్రశ్నించుకుంటే చాలా జవాబులు నీలోనే నీకే తడతాయి. ఇది తెలిసిన వాళ్ళకి యాంగ్జైటీ పెద్ద ప్రాబ్లం అనిపించదు అప్పుడు. బట్ మెడికల్గా యాంగ్జైటీ డిజార్డర్ ఉంటే మాత్రం అది సపరేట్ సెక్టరు. అది అంటే డాక్టర్స్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది, మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ డిజార్డర్ ఉంటే కనుక. రోజువారీ పనుల్లో నువ్వు యాంగ్షియస్గా ప్రతిదానికి హార్ట్ బీట్ పెరిగిపోయి చేతులకు చెమటలు పట్టేసి నీకు ఆందోళనకరంగా ఉంది అంటే ఎలా డీల్ చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కూర్చుని జర్నల్ చేయగలగాలి. అది నీకు తెలియట్లేదు అంటే కనుక యూ కెన్ కన్సల్ట్ ఏ సైకాలజిస్ట్. మీరు అన్నట్టుగానే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, చాలామంది ఇంట్లో పట్టించుకోరు. కానీ ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంటుంది. ఆ సమస్యలో యాంగ్జైటీతో బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటుంటారు. వాళ్ళు కనుక కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే, మాకు అర్థం కాని జవాబు లేని సమస్యల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, మేము ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి సైకాలజీ పరంగా క్లియర్ చేసే అవకాశం ఉంటుందంటారా? అపాయింట్మెంట్ తీసుకుంటారా? తప్పకుండా ఉషా. ఇలా రియల్గా కనుక యాంగ్జైటీ ప్రాబ్లంతో ఉండిపోయాం, యాంగ్షియస్నెస్ అనేది మాకు ప్రాబ్లం అనేది కనుక వాళ్ళు అనిపిస్తే దానికి రీజన్స్ ఏంటి, అది ఎలాంటి థెరపీస్తో దాన్ని వదిలించుకోవాలి, క్లియర్ చేసుకోవచ్చు. ప్లస్ నేను ఒకటి చెప్పాను, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆన్సర్స్ ఆర్ విత్ ఇన్ యూ అని చెప్పాను. అది కూడా ఎలా క్వశ్చన్ చేసుకునే ఆన్సర్స్ అనేది కూడా టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళకి తరచి చూసుకోవటం అంతర్ముఖంగా అది ఆ ప్రాసెస్ అలవాటు ఉండదు, అది ఎలా చేసుకోవాలో కూడా తెలియదు. అది ఓవర్ ద పీరియడ్ మనం అంటే ఎలా దాన్ని మనం మెడిటేషన్ కానీ లేకపోతే కామ్నెస్ ఆఫ్ ద మైండ్ కానీ మైండ్ఫుల్నెస్ కానీ ఇవన్నీ చెప్పిన వెంటనే చేత కాదు అందరికీ. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సందర్భంలోనైనా తప్పకుండా వాళ్ళు కనుక కౌన్సిలింగ్కి వస్తే వాళ్ళకి హెల్ప్ చేయటం అనేది జరుగుతుంది. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత మీరు యాంగ్జైటీతో ఉన్నామని మీరు కనుక ఫీల్ అయ్యి ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే విజయ పెద్దనగర్ అయితే అవైలబుల్గా ఉంటారు. అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.